వావ్, ప్లాన్ భలే వర్కౌట్ చేసావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనన్య. అనన్య, నువ్వు ఆసమ్ అంతే. ఆసుమా పాసుమా, ఇక్కడ జరిగిందంతా మోసం. మోసమా? అంతా నీ ప్లాన్ ప్రకారమే కదా జరిగింది. నా ప్లాన్ కూడా ఆనంద భైరవి ప్లాన్ ప్రకారమే జరిగింది. నాకేం అర్థం కావట్లేదు. ఉసి మెంటల్తనం. దర్శన్ శరణ్యని కుటుంబం నుంచి వేరు చేసి బయటికి పంపించామని మనం అనుకుంటున్నాం. కాని వాళ్ళని ఆ ఆనంద భైరవి ఒక హనీమూన్ ట్రిప్ లాగా ఏకాంత సేవ ఎంజాయ్ చేయటానికి పంపించిందంటాం. దర్శన్ కి శరణ్యకి మధ్య దూరాన్ని ప్రేమగా మార్చేంత వరకు తను ఊరుకోదంట సమీరా. నేను ఆవిడ కన్నీళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తే తను మాత్రం కాన్ఫిడెంట్ గా నాకు చెమటలు పట్టించింది. అనన్య, ఏంటి ట్విస్ట్? మనం ఏం చేసినా గోడ కొట్టిన బంతిలాగా అది తిరిగి మళ్ళా మన మొహానికి వచ్చి పడుతుంది. అదిగా నాకు అర్థం కాక జుట్టు పిక్కుంటున్నాను. అయ్యో, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఏ జుట్టు నీకు ఉందిగా, నువ్వు కూడా పిక్కో, సరిపోతుంది. అనన్య, పిచ్చి కామెడీలు చెయ్యకు. ఇది నా లైఫ్ మ్యాటర్. హలో, తొక్కలో నీ లైఫ్ నా లైఫ్ కాదు. ఆ ఆనంద భైరవికి మన లైఫ్లు మ్యాటరే కాదు. ఏ ఎత్తులు వేసినా ఎత్తి అవతల పారేస్తుంది. ఆవిడ చేతుల్లోకి వెళ్ళింది అంటే నెక్స్ట్ తను అనుకున్నది చేసే వరకు విడిచిపెట్టదు. అయ్యో అనన్య, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? అవును, నేనిలా మాట్లాడుతున్నానేంటి? నేను భయపడ్డవేంటి? తగ్గకూడదు. ఈ అనన్య తగ్గదు కూడా. ఏదో చేయాలి. అసలు ఇక్కడ వాళ్ళ పొజిషన్ ఏంటి? ముందు వాళ్ళని చూడాలి. సమీరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను.